సంగారెడ్డి జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఓకే, ఎంతమంది వచ్చారు మొత్తం? టోటల్గా దాదాపు 150 మంది వచ్చినాం. 150 మంది. ఉంటుందా గడ్డలో ఎంటికలు? కొందరికి ఉంటుంది, కొందరు అభిమానం. మేము ఓకే, యా. ఎందుకట్లా అభిమానం అంటే చాలా అభిమానం. భయపడతారుగా పబ్లిక్, మళ్ళీ సమస్యలు భయపడరు గడ్డలు మీసాలు ఉంటాయి. భయపడరు, ఇంకా అభిమానిస్తారు. ఇంకా జగ్గారెడ్డి అనే ఒక ఆ ఫేస్ బట్టి ఇంకా అభిమానిస్తారు. అభిమానిస్తారు. సంగారెడ్డి అని ఎక్కడైనా సరే ఆ జగ్గారెడ్డి పోలిక ఉందని ఇంకా ప్రేమగా మాట్లాడతారు. ఏమైనా సమస్యలు చెప్పుకోవాలి, మహిళలు అంటే చూసి భయపడతారు కదా. అట్లా ఉండదు, పిల్లలు అట్లా ఉండదు. ఎట్లుంటాడు మీ సార్? ఎట్లుంటాడు మీతోని? ప్రేమగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఒకప్పుడు మొత్తం అందరు అయిన స్టైల్లోనే ఉంటుండంట కదా, గడ్డం పెంచుకొని ఎంటికలు పెంచుకొని. అందరు అట్లే అంటే ఆయనకు ఒక అభిమానంగా ఉంటారు. ఆ అభిమానానికి మరో పేరు జగ్గారెడ్డి లాగానే ఉంటాడు. ఎట్లయినా మంచి చూసుకుంటాడు కార్యకర్తలనే. సూపర్గా మంచి చెడులా ఆపదొస్తే ఆదుకునేవాడు జగ్గారెడ్డి. ఆయనకు మించింది ఇంకెవ్వలేరు సంగారెడ్డిలో. జగ్గారెడ్డి అంటేనే సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి. ఏమన్నా ఆపద వస్తే ఎనీ టైం అయినా సరే, ఫోన్లో అయినా సరే, ఎలాంటి అయినా సరే, ఆయన అందుబాటులో లేకున్నా కార్యకర్తలను కూడా పంపించి హెల్ప్ చేసే వ్యక్తి ఆయన. అది అలాంటి వ్యక్తిత్వమైన వ్యక్తి జగ్గారెడ్డి. పోడు కాంగ్రెస్ మీడియా ఎక్కడ పోడు. బీఆర్ఎస్ అనేది ఆ కల్లోనే ఊహించని పని. అది ఈ నాయకుడు చాలా సార్లు అంటే రాష్ట్ర అధ్యక్షుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు. చేయడు. అలాంటి ఛాన్స్ ఉండదు అసలు. అలాంటి ఇబ్బంది పెట్టే రకాలు ఎక్కడ మాట్లాడబోడు కూడా. అంటే కొన్ని వర్డ్స్ కానీ బీఆర్ఎస్ క్లోజ్ ఉండడం కానీ. అంటే ఇప్పుడు సంగారెడ్డిలో ఏదైనా పని కావాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీతో అడగడంలో తప్పేం లేదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని వాళ్ళని ఏమైనా పని కావాలంటే అడుగుతాడు, అది తప్పు లేకుండా అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కూడా. అండ్ ప్రతిపక్ష వాళ్ళతోటి తప్పేముంటుంది, అందులో అడగడంలో తప్పేముంది, కామన్ అది. దాదాపు 50,000 మెజార్టీతో జగ్గారెడ్డి సంగారెడ్డిలో విన్ అయ్యబోతున్నాడు. ఇది డామ్ షూర్. ఇది టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద జనంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొచ్చుకొని పోయి వారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో వాటి మీదనే మేము ప్రజల్లోనికి పోయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోపల జగ్గారెడ్డి గారిని 1,00,000 మెజార్టీ తోటి గాంధీ భవన్లోకి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఖచ్చితంగా దింపుతామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి ఎట్లా ఉంది సంబంధాలు? ఎలా అలిగేషన్స్ అనేటి సోషల్ మీడియా లోపల ఇష్టానుసారమైన రీతి లోపల ఎవరి సెల్ ఫోన్స్ వాళ్ళకు సంబంధించినటువంటి అలిగేషన్స్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్ లోపల వారి ఇష్టం వచ్చినటువంటి విషయం లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి ఎక్కడ మా నాయకుడు గీడ వాళ్ళకి ఎక్కడన్నా చెప్పినట్టు ఏమైనా ఉంటే మా నాయకుడిని అడిగి స్పందన తీసుకున్న తర్వాత వివరాలు ప్రజల్లోని కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టాలి. మీ నాయకుడు ఎప్పుడు మీ రాష్ట్ర అధ్యక్షుని విమర్శిస్తూ ఉంటుండే కదా, ఈ మధ్య సైలెంట్ అయినట్టు. మా రాష్ట్ర అధ్యక్షునికి మా నాయకునికి ఎలాంటి కొట్లాటలైనటువంటి భేదాలు ఎక్కడ గిట్ట లేవు. కనుక ఇదంతా సోషల్ మీడియా సృష్టించడం వలనే విభేదాలు అనేటివి ఏర్పడినట్టు ప్రజల్లోనికి వెళ్తా ఉన్నది. ఎట్లా ఉంటుందండి సార్ ఎలక్షన్లో? ఎట్లా ఉంటుంది సంగారెడ్డి లోపల రాష్ట్రం లోపల రాబోయేది కాంగ్రెస్ పార్టీ 100కు 200% చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు ఉపాధి లేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినావు, ఇలా దళితులకు దళిత బంధు అని చెప్పినావు, బీసీలకు దళిత బంధు ఇస్తున్నావు. ఇప్పటి వరకు వచ్చినట్టు చెప్పమానని సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ లోపల ఎక్కడనైనా ఎంతమంది దళితులు రాలేదు, ఇప్పటికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇవ్వలేదు అనేది మీరు అంటారు. బీసీ బంధు 15 మంది 20 మంది పెట్టుకుంటా ఉన్నారు. కలెక్టర్ చేతిలో ఉంది దళిత బంధు. కలెక్టర్ చేతిలో ఉందంటే అధిష్టానము కాంగ్రెస్. ఇప్పుడు అధిష్టానం ఎట్లా ఉంది అని అంటే ఓన్లీ అధికారులు మాత్రమే మొత్తం నడిపిస్తున్నది అంతా రూలింగ్ ప్రభుత్వం వారి యొక్క అనుచరులు వారి యొక్క చేతుల్లో ఉంది కనుక ప్రభుత్వ అధికారులు మాత్రం నిమిత్తం కుర్చీలకు మాత్రం పాత్ర పోషిస్తున్నారు.
విధి విధానాలు మొత్తం మంత్రుల చేతుల్లో, ఎమ్మెల్యేల చేతుల్లో మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ అపోజిషన్ అంటే అక్కడ మీకు అపోజిషన్ బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు గట్టిగా? చింతా ప్రభాకర్కు వాళ్ళు టికెట్ టికెట్ కేటాయించారు. కానీ 1,00,000 మెజార్టీ తోటి జగ్గారెడ్డి గారిని గెలిపించుకొని గాంధీ భవన్ లోపల మేము అడుగు పెట్టిస్తూ ఉన్నాం. మా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి టౌన్ అధ్యక్షుడు జార్జ్ మరియు కౌన్సిలర్లు, సంగారెడ్డి లోపల వచ్చినటువంటి మండల అధ్యక్షులు కానీ, బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, నా తోటి మిత్రులు అందరం కూడా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మెజార్టీతో జగ్గారెడ్డిని ఈ గాంధీ భవన్లో అడుగు పెట్టించి మినిస్టర్ ఖచ్చితంగా మీతోటి కొట్లాడి తీసుకొని పోతామని మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు జగ్గారెడ్డి గారి లాగా ఉంది మీ స్టైల్ అంతా? మాది అంతా సైడ్ జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి శిశువుని కాబట్టి కూడా కొంచెం తక్కువ కొంచెం పర్సనల్ తక్కువ కానీ సార్ ఎంబడే తిరుగుతుంటాం, సార్ ఆన్సర్లు సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తుంటాం. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు సార్? ఎప్పటి నుంచి? సార్ ఎంబడ ఇంచుమించు 24 సంవత్సరం నుంచి ఉన్నాం. సార్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాం. సార్ బీఆర్ఎస్ లోకి ఏమైనా పోయే ప్రయత్నాలు చేసిండు? ఎట్లాంటి ఛాన్సే లేదు, ఏమాత్రం ఛాన్స్ లేదు. కేసీఆర్ తో కేటీఆర్ తో క్లోజ్ వాడు, ఎన్ని కోట్లు గుమ్మరిచ్చినామా సార్ పోయే ప్రసక్తే లేదు. క్లోజ్ ఉంటాడు కదా? క్లోజ్ ఉంటాడు. ఎందుకంటే మా సార్ ₹1 కోటి పెట్టి మన రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసిండు. అలాంటి ప్రోగ్రామ్ చేసిన సార్ ఎట్లా పోతాడు? టీఆర్ఎస్లో పోయే ప్రసక్తనే లేదు. ఎట్లా పరిస్థితి ఎట్లా అక్కడ? మాది 100% సారే గెలుస్తాడు, సారే గెలిపిస్తాం కూడా. సార్ వాళ్ళ కూతురు కూడా రేవంత్ రెడ్డికి బాగా అభిమాని కదా? అభిమానే, మేము అందరూ అనుసరణ అభిమానమే, సార్కి అంతా అభిమానమే. రేవంత్ రెడ్డి కానీ జగడే కానీ మేము మొత్తం అనుసరులమే. ఏమన్నాడు ఎక్కువ రేవంత్ రెడ్డి గురించి? ఏమంటాడు? ఏమన్నా జగరెడ్డి ఆయనకు ఇద్దరికి ఏముంటుంది వేదన అట్లా డైలాగులు ఉంటాయి కొన్ని? ఏం లేవు. ఏది ఏమైనా అందరూ సమక్ష కృషితోటి పైన రాహుల్ గాంధీ పీఎం కావాలి, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఎన్ని కొట్లాటలు పక్కకు పెట్టైనా పార్టీ అధికారం చేసిన లక్ష్యం, వర్గపోర్లు పెట్టుకోవద్దు, పార్టీ అధికారం రావాలి. అది మైనస్. ఎట్టి పరిస్థితులైనా ఎవరికి బీఫామ్ ఇచ్చినా కానీ, ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ అందరు సమస్య కృషి చేసి గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలి. ఆశా వాళ్ళు వేద శ్రీధర్, కొండెటి మల్లయ్య, చెరుకు లక్ష్మి, దైద రవీందర్. ఈ నలుగురిలో వాస్తవానికి అయితే ఇప్పుడు అంగబలం అర్ధబలం రెండు ఉండాలి. ఇప్పుడున్న బీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే అంగబలం కూడా ఉండాలి, అర్ధబలం డబ్బులు ఉండాలి. అన్నిట్లలో వేద శ్రీధర్ గారికి ఉన్నాయి. ఏడాది ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట. అది ఆ కంచుకోట తగ్గట్టు వేద శ్రీధర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టే ఛాన్సెస్ ఉంది. మాకైతే 100% వస్తేనే నమ్మకం ఉంది.